ప్రజలకు తెలియకుండా, అధికారులకు చెప్పకుండా, మూడో కంటికి కనిపించకుండా, కెమెరా కంటికి చిక్కకుండా, జీవోలు బయటకు రాకుండా, విషయం బయటకు పొక్కకుండా అత్యంత రహస్యంగా తండ్రి కొడుకులిద్దరూ దేశం దాటేశారు. సీఎంగా ఉన్నప్పుడు రహస్యంగా దేశం దాటేయడం తెలుగుదేశం అధినేతకు సీక్రెట్తో పెట్టిన విద్య. తండ్రి కంటే 2 ఆకులు ఎక్కువే చదివారు కాబట్టి లోకేష్ 4 రోజుల ముందే జంప్ చేసేశారు. సీఎం కానీ, మంత్రులు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ కనీసం ఢిల్లీ వెళ్ళినా సమాచారం ఇవ్వాల్సిందే. అలాంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన తనయుడు మంత్రి లోకేష్ రహస్యంగా విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు ఏ దేశం వెళ్ళారు? అక్కడ ఏం చేస్తున్నారు? తిరిగి ఎప్పుడొస్తారు? ప్రత్యేక విమానాలు సమకూర్చింది ఎవరు? దానికయ్యే ఖర్చు ఎవరిది? ఇలాంటి ప్రశ్నలు కొత్త సంవత్సరం వేళ ప్రజలను వెంటాడుతున్నాయి. ప్రజలకు అందుబాటులో లేకుండా ఒక సీఎం మాయమైపోవడం దేనికి సంకేతం? గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అధికారిక హోదాలో సమాచారం ఇచ్చి మరి లండన్కు వెళితే ఎన్ని మాటలన్నారు, ఎన్ని డిబేట్లు పెట్టారు, ఎన్ని బూతులతో రెచ్చిపోయారు, ఎన్ని ఆరోపణలు చేశారు, ఎన్ని అపవాదులు మోపారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జీవోలను సైతం గోప్యంగా ఉంచి మూడో కంటికి కనపడకుండా ఏ దేశంలో ఉన్నారో సమాచారం ఇవ్వకుండా మాయమైపోతే గతంలో వాగిన నోళ్లే ఇప్పుడు మీకెందుకు చెప్పాలంటూ తిరగబడుతున్నాయి. సార్, చెప్పాల్సిందే, ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. ఓటేసి గెలిపించిన ప్రజలకు సమాచారం ఇచ్చిన తర్వాతే దేశం దాటే హక్కు ముఖ్యమంత్రికైనా, మంత్రులకైనా, అధికారులకైనా ఉంటుంది. అంతా మా ఇష్టం, ఏ దేశానికైనా వెళతాం, అక్కడ ఏమైనా చక్కబెడతామంటే కుదరదు. ప్రజాస్వామ్యంలో పారదర్శకత, అకౌంటబిలిటీ ఉండాల్సిందే. ఇప్పటికే హైదరాబాదు టు గన్నవరం ప్రత్యేక విమానాల్లో చక్కర్లు కొట్టి ప్రజాధనం గాల్లో విహారానికి విసిరి కొట్టిన మన ప్రియతమ నేతలు ఇప్పుడు సీక్రెట్గా దేశం దాటడంపై ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత రహస్యంగా విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఏముంది? క్వశ్చన్ నెంబర్ 2, విదేశీ టూర్లకు సంబంధించిన జీవోలను సైతం గోప్యంగా ఉంచడంలో మతలబు ఏంటి? క్వశ్చన్ నెంబర్ 3, బాబు కంటే 4 రోజుల ముందే నారా లోకేష్ అత్యంత రహస్యంగా ఎందుకు దేశం దాటారు? క్వశ్చన్ నెంబర్ 4, ముఖ్యమంత్రి, మంత్రి విదేశాలకు వెళుతున్నప్పుడు సమాచారం ఇవ్వాల్సి ఉన్నా ఎందుకు దాచారు? క్వశ్చన్ నెంబర్ 5, తండ్రి కొడుకులు ఏ దేశానికి వెళుతున్నారో, ఎందుకు వెళుతున్నారో చెప్పలేదంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? క్వశ్చన్ నెంబర్ 6, తండ్రి కొడుకుల రహస్య పర్యటన సందర్భంలో లండన్, సింగపూర్, హాంకాంగ్, బాలి పేర్లు ఎందుకు వినిపిస్తున్నాయి? క్వశ్చన్ నెంబర్ 7, వైకుంఠ ఏకాదశి పర్వదినానికి, న్యూ ఇయర్ సంబరాలకు దూరంగా ఉంటూ ఏం చక్కబెడుతున్నారు? క్వశ్చన్ నెంబర్ 8, ఒక రాష్ట్ర సీఎం ఎక్కడికి వెళ్ళారు, ఏమైపోయారు, ఎప్పుడు తిరిగి వస్తారో తెలియని పరిస్థితి ఈ రాష్ట్రానికి ఎందుకు వచ్చింది? క్వశ్చన్ నెంబర్ 9, సీఎం వ్యక్తిగత పర్యటనకు వెళ్ళిన సమాచారం ఇవ్వాల్సి ఉన్నా ఎందుకు గోప్యత పాటిస్తున్నారు? క్వశ్చన్ నెంబర్ 10, గతంలో జగన్ పర్యటనలపై అధికారిక సమాచారం ఇచ్చినా దూషించిన నోళ్లు ఇప్పుడు ఏం సమాధానం చెబుతాయి? ఇవి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. వీటన్నిటితో పాటు మనం ఇంకో అంశం పైన కూడా దృష్టి పెట్టాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు వీళ్ళు గన్నవరం టు హైదరాబాద్ ఎన్ని చక్కర్లు కొట్టారు? టిఫిన్కి ఎక్కడ, లంచ్ ఎక్కడ, మన డిన్నర్ ఎక్కడ? మన చేతిలో స్పెషల్ ఫ్లైట్లు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్లో టిఫిన్ చేస్తాం, మళ్ళీ గన్నవరంలో దిగి విజయవాడలో లంచ్ చేస్తాం, రాత్రికి మళ్ళీ డిన్నర్కి హైదరాబాద్కు వచ్చేస్తాం. వీళ్ళు ఎన్నిసార్లు ఈ విధంగా తిరిగారు? ఒకవైపు రాష్ట్రమేమో అప్పుల్లో కూరుకుపోతోంది. మొన్నటికి మొన్న మంగళవారం రోజున చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 4,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఓవరాల్గా 2,93,000 కోట్ల రూపాయలకి మన అప్పుల్ని తీసుకొచ్చారు. 2026ని కొత్త సంవత్సరాన్ని దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల కానుకిచ్చి మన రాష్ట్రానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. మరి అలాంటి ముఖ్యమంత్రి గారికి, మన లోకేష్ గారికి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి
వీళ్ళ ముగ్గురికి కనీసం థ్యాంక్స్ చెప్పుకుందాం. ఇంత మంచి గిఫ్ట్ రాష్ట్రానికి ఇచ్చారు కదా, దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల అప్పు కేవలం 18 నెలల్లో. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుందామంటే కనీసం కనిపించరు. న్యూ ఇయర్కి 3 రోజుల ముందే మాయమైపోయారు. పైగా హైందవ ధర్మాన్ని భుజానేసుకొని తానే పరిరక్షిస్తున్నట్టుగా మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు, ఇక సనాతన ధర్మం తాను లేకపోతే ఏమైపోతుందని భయంతో బాధతో బ్రతికేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వైకుంఠ ఏకాదశి రోజు కూడా కనిపించలేదు సార్ వీళ్ళు. వైకుంఠ ఏకాదశి రోజున కూడా కనిపించలేదు. అత్యంత పర్వదినాల్లో కూడా మాయమైపోయారు. ఏ గుడికైనా వెళ్ళారా? ఎక్కడైనా పుణ్యకార్యాలు ఏమన్నా చేశారా? మన హైందవ సంస్కృతికి ధర్మానికి రక్షణగా నిలబడ్డారా అంటే అది లేదు. కనీసం న్యూ ఇయర్కి విషెస్ చెబుదామంటే అప్పుడు దొరకరు. ఇంత మంచి కానుక రాష్ట్రానికి ఇచ్చి 3 లక్షల కోట్ల రూపాయల కానుక రాష్ట్రానికి ఇచ్చి 2026కి గ్రాండ్ వెల్కమ్ చెప్తుంటే వీళ్ళు మనం థ్యాంక్స్ చెప్దామని చూస్తే కూడా కనిపించట్లేదు. హైదరాబాద్కి గన్నవరానికి ఈ 18 నెలల కాలంలో ఉన్నటువంటి అధికారిక అనధికారిక సమాచారం ప్రకారం లంచ్కి డిన్నర్కి మార్నింగ్ టిఫిన్కి ఎలా చక్కర్లు కొట్టారు, ఏ రకంగా స్పెషల్ ఫ్లైట్లు వాడారు, ఏ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇప్పుడు 3 లక్షల కోట్లు అప్పు ఉంది కదా మన నెత్తిన. మరి ఈ విధంగా తిరిగితే అది 18 నెలలకే. ఇది మొత్తం మనకు కావాల్సింది 60 నెలలు. 60 నెలలు ఉంటుంది పరిపాలన. ఆ 60 నెలల కాలంలో ఏ స్థాయికి వెళ్ళిపోతుందో చూద్దాం. అంతకంటే ముందు వీళ్ళు చేసినటువంటి లోకల్ టూర్, ఇప్పుడు విదేశీ టూర్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. లోకల్ టూర్ ఎలా చేశారనేది ఒకసారి చూద్దాం. ఇక్కడికిక్కడే మనం హైదరాబాద్ టు విజయవాడ, గన్నవరం టు హైదరాబాద్ ఏ రకంగా ప్రయాణం చేశారో ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి సార్. ఎస్, ప్రజాధనంతో ప్రత్యేక విమానాల్లో చక్కర్లు. ఈ 18 నెలల కాలంలో మనం సాధించినటువంటి ఘనత ఒక్కసారి చూడండి సార్. చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 80 సార్లు ముఖ్యమంత్రిగా ఉంటూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటూ హైదరాబాదుకి రాకపోకలు సాగించారు. దాదాపుగా 80 సార్లు. మళ్ళీ స్టార్ గుర్తుపెట్టాను సార్, గుర్తుపెట్టుకోండి. స్టార్ గుర్తు అక్కడ ఉంది, ఆ గుర్తుపెట్టుకోండి. దాదాపుగాను ఉంది అక్కడ. ఎస్, దాదాపుగా 80 సార్లు. నెక్స్ట్, నారా లోకేష్ గారు ఎప్పుడూ 2 ఆకులు ఎక్కువే ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కంటే 4 రోజుల ముందే వెళ్ళిపోయారు కదా విదేశాలకి. అలాగే ప్రత్యేక విమానాల్లో కూడా మనకంటూ ప్రత్యేకత ఉండాలి కాబట్టి చాలా ప్రత్యేకంగా నిలిచారు మన లోకేష్ గారు. 87 సార్లు దాదాపు చక్కర్లు కొట్టారు సార్ ప్రజాధనంతో. నెక్స్ట్, ఇప్పుడిప్పుడే ప్రోటోకాల్ ఎలా ఉంటుంది, హోదా వస్తే ఎలా ఉంటుంది, దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు, మనకు అవసరమైనప్పుడు ప్రతిపక్షాలని ఎలా విమర్శించవచ్చు, ప్రజా అవసరాలకు కాకుండా చంద్రబాబు నాయుడు గారి అవసరాలకు రాజకీయాలు ఎలా చేయొచ్చు, ప్రశ్నించడం అన్నది కేవలం మనం అధికారంలో లేనప్పుడు మాత్రమే ప్రశ్నించి, అధికారంలోకి వచ్చిన తరువాత అధికారంలో ఉన్న వాళ్ళని కాకుండా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఎలా ప్రశ్నించవచ్చు, అవసరానికి ఎప్పుడు ఏ రకంగా ఏ క్షణాన ఏ వేషం వేసి సనాతని ధర్మాన్ని అప్పటికప్పుడు భుజాన వేసుకొని మెట్లు ఎలా కడగవచ్చు అని మనకి అనేక సందర్భాల్లో గుర్తు చేసినటువంటి సనాతనవాది అయినటువంటి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా 132 సార్లు సెంచరీ కొట్టేశారు సార్. సెంచరీ కొట్టేశారనేది సమాచారం. నేను మళ్ళీ చెప్తున్నా, అధికారిక అనాధికారిక సమాచారం బట్టి దాదాపుగా 132 సార్లు గన్నవరం టు హైదరాబాద్ ప్రయాణం చేసేశారు. ఇప్పటికి 18 నెలలే అయ్యింది. మీకు అసలైన సినిమా ఇంకా ఉంటుంది. ఆ విమానం ఇంకెన్నిసార్లు తిరగాలో. 60 నెలలు పరిపాలన ప్రజల చేతిలో పెట్టారు. కేవలం 18 నెలల్లో వీళ్ళు చేసినటువంటి టూర్లు, లోకల్ టూర్స్ ఇవన్నీ. ఇప్పుడు విదేశీ టూర్లో ఉన్నారు. ఏ దేశంలో ఉన్నారో ఎవరైనా చెప్పగలరా? ఏ అధికారి అయినా సరే ఇప్పటి వరకు సమాచారం ఇచ్చారా ఈ రాష్ట్రానికి? ఏ జీవో కాపీ అయినా బయట పెట్టారా? ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక మంత్రి కానీ, ఒక ఐఏఎస్ కానీ, ఒక ఐపీఎస్ కానీ కనీసం ఢిల్లీ వెళితే జీవో కాపీ బయటకు వస్తుంది. ఏ పర్యటన పైన, ఏ పని మీద, ఎప్పుడు, ఎక్కడికి వెళుతున్నారనేది ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే.
మరి ఎందుకు అత్యంత రహస్యంగా ఉంచుతున్నారు? కనీసం తమ పార్టీ నాయకులకు కూడా తెలియకుండా గతంలో ఇదే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఇదే చంద్రబాబు నాయుడు గారికి వంతపాడే మీడియా ఎన్ని రకాలుగా మాట్లాడింది సార్? ఎలాంటి దూషణలు చేసింది సార్? ఎన్ని ఆరోపణలు చేసింది సార్? ఎన్ని అపవాదులు మోపింది సార్? ఏది అధికారిక సమాచారం? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లండన్ వెళుతున్నానని చెప్పి మరి లండన్ వెళితే ఎన్ని మాటలు మాట్లాడారు? మరి ఏ దేశానికి వెళుతున్నారో తెలియదు, ఎప్పుడు వెళ్ళారో తెలియదు, ఎప్పుడు తిరిగి వస్తారో తెలియదు, ఎక్కడున్నారో తెలియదు. అడిగితే మీకెందుకు అంటున్నారు? అయ్యా బాబు, గుర్తుపెట్టుకోండి, 1 అధికారిక సమాచారం ఇవ్వాల్సిందే. నెంబర్ 2, మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మా రాష్ట్ర మంత్రి గారు విదేశాలకు వెళుతున్నారంటే వారి భద్రత కూడా మాకు ముఖ్యం. ప్రతి విషయం ప్రజలకు తెలియజేయాలి. వారు అక్కడికి వెళ్తున్నారంటే భద్రతా ఏర్పాట్లు చేయాలి. అందుకు సంబంధించినటువంటి సమాచారం ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా సీఎం గారికి భద్రత ముఖ్యం. మరి అక్కడ భద్రత కల్పించాలంటే సమాచారం ఇవ్వాలి కదా వాళ్ళకి. ఎక్కడికి వెళ్ళినా చెప్పాల్సిందే. మరి మేము చెప్పకుండా వెళ్తాం, ఏమైనా చేస్తాం. చెప్పకుండా వెళ్ళడమే కాదు, ఏదైనా చక్కబెడతాం, ఏ దేశంకైనా వెళతామంటే ఇది ప్రజాస్వామ్యం. ఎవరైనా సరే ఖచ్చితంగా సమాచారం ఇవ్వాల్సిందే. మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? కనీసం ఇప్పటి వరకు ఆ సమాచారం ఎందుకు బయటకు రావటం లేదు? కనీసం ప్రభుత్వం ఎందుకు చెప్పట్లేదు? కనీసం పార్టీ నాయకులైనా బయటకు వచ్చి, ఆ పార్టీ ఎమ్మెల్యేలైనా మంత్రులైనా బయటకు వచ్చి, సార్ మా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు, మనం ఓట్లేసి గెలిపించుకున్న మన సీఎం గారు ఫలానా దేశానికి ఫలానా పని మీద వెళ్ళారు, ఫలానా రోజున తిరిగి వస్తారు, ఫలానా ప్రత్యేక విమానంలో వెళ్ళారు, ఫలానా ప్రత్యేక విమానంలో మళ్ళీ తిరిగి వస్తారనే సమాచారం ఎందుకు ఇవ్వటం లేదు? ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానంగా మనకు ప్రశ్న వినిపిస్తోంది. టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారి ఈ సీక్రెట్ టూర్ల మర్మం ఏంటి? మళ్ళీ ఒకసారి చూడండి, రిపీట్ చేస్తున్న క్వశ్చన్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే ప్రతిసారి సీక్రెట్ టూర్లు, ఈ సీక్రెట్ టూర్ల మర్మం ఏంటి? రైట్, ఈ అంశంపైనే మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు ఇంద్రనీల్ గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే శివశంకర్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, పసుపులేటి సురేష్ గారు, వైఎస్ఆర్సీపీ మీడియా ప్యానలిస్ట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. ఎస్ శివశంకర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏ దేశానికి వెళ్ళారు, ఎప్పుడు తిరిగి వస్తారు, ఏ విమానంలో వెళ్ళారు, ఏ పని మీద వెళ్ళారు, ఇది అధికారిక పర్యటన, అనధికారిక పర్యటన, ఏదైనా సరే సమాచారం ఉండాల్సిందే. అధికారిక పర్యటన అయితే ఏదో పెట్టుబడుల కోసం వెళ్ళారో, ఇంకేదన్నా దాన్ని ఏమంటారు, ఈ రాష్ట్రానికి సంబంధించి ఇంకో దేశంలో ఎలా అభివృద్ధి జరిగింది దాన్ని ఒకసారి పరిశీలన కోసం మంత్రుల బృందంతో కూడా వెళుతూ ఉంటారు, పెట్టుబడుల కోసం వెళుతూ ఉంటారు. ఇలాంటివి వెళ్ళేది అధికారిక పర్యటనలు. ఇవి కాకుండా అనధికారిక పర్యటనలు, వ్యక్తిగత పర్యటనలు కూడా ఉండొచ్చు. అయినా సరే ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలకు చెప్పే జరగాలి ఏం జరిగినా. ఇప్పటి వరకైతే సమాచారం లేదు. మీ పార్టీ దగ్గర ఏమైనా జీవో కాపీ ఉందా? ఎక్కడికి వెళ్ళారో ఏమైనా తెలుసా? ఎప్పుడు తిరిగి వస్తారో తెలుసా? ఏ పని మీద వెళ్ళారో తెలుసా? ఎందుకు వెళ్ళారో తెలుసా? వీటికి సంబంధించి ఏదైనా సమాచారం ఈ రాష్ట్రం ముందు ఉందా? నమస్తే సార్, మీకు అదేవిధంగా సాక్షి వీక్షకులకి, ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్తే సార్. ఈరోజు చాలా కఠినతరమైనటువంటి ప్రశ్న అడిగారు మీరు, ఎక్కడికి వెళ్ళారు అనేటువంటిది. ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, అధికారులకు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, మిగతా సహచర మంత్రులకు ఎవరికి ఏమి తెలియదు. వాళ్ళే గుసగుసలు కొరుక్కుంటున్నారు. ఎక్కడికి వెళ్ళారు బాబు గారు, చిన్నబాబు గారికి ఎక్కడికి వెళ్ళారు, అసలు ఏం జరుగుతుంది, ఉన్నారా, ఇండియాలో ఉన్నారా, హైదరాబాద్ లో ఉన్నారా, అమెరికా వెళ్ళారా, సింగపూర్ వెళ్ళారా అనేటువంటిది. మీరు నారా లోకేష్ గారు ఎప్పుడు వెళ్ళారు? దాదాపు 5 రోజుల కిందట వెళ్ళారట. అవును, వెళ్ళారట. అవునవును. తర్వాత మొన్న ఏదో విదేశీ టూర్కి వెళ్తారో, ఎప్పుడైతే లోకేష్ గారు విదేశాలకు వెళ్ళారనేటువంటిది వీళ్ళంతా బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారంట అన్నారు. ఎక్కడికి వెళ్తున్నారంట అంటే ఖచ్చితమైనటువంటి సమాచారం ఇద్దరి తండ్రి కొడుకుంది లేదు. లండన్ వెళ్తున్నారా అనేటువంటిది కొంచెం గాసిప్స్ ఏదో వచ్చాయి. వీళ్ళు విదేశాలకు వెళ్ళేటప్పుడు ఒకటి, మీరు ఇందాక అన్నట్లు ఒక ప్రైవేట్ వ్యక్తి అయితే వాళ్ళ పర్సనల్ విషయాలు అయితే మనకు ఏ సంబంధం లేదు, ఎక్కడన్నా తిరగని, ఎలా అన్నా ఉండని అనేటువంటిది. కానీ
ఈ రాష్ట్ర అధినేత ఈ రాష్ట్ర అధినేత అదేవిధంగా ఒక ముఖ్యమంత్రి ఈయన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రజలకి, అధికారులకి, అదేవిధంగా బయట దేశాలకు వెళ్ళినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విదేశాలకు వెళ్ళేటప్పుడు తప్పకుండా చెప్పి వెళ్ళాలి. ఆ జియో రిలీజ్ చేయాలి. వీళ్ళ ఖర్చులు ఏ విధంగా వాడుతున్నారు, ఏ విమానంలో వెళ్తున్నారంటే DGCA వాళ్ళు కూడా ప్యాసింజర్ డీటెయిల్స్ సహా బయట పెట్టాలి. దానికి అయ్యేటువంటి ఖర్చులు ఏ హెడ్ ఆఫ్ ది అకౌంట్ నుంచి ఇస్తున్నారు అనేటువంటి చెప్పాలి. ఇది నార్మల్ డ్యూ ప్రొసీజర్. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వెళ్ళింది ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఎందుకంటే కనుక ఆయనను మనం ఎక్కడికి వెళ్ళాలని ప్రశ్నిస్తే మన ఈశ్వర్ గారు మీకు ఎల్లో మీడియా అంతా దాడి చేస్తుందేమో, నిన్న మొన్న ఒక విచిత్రమైనటువంటి వాదన ఎల్లో మీడియాలో చూసాము. ఎవరైనా అడిగితే, ప్రతిపక్షాలు అడిగితే ఒక ఆయన అంటాడు, ఒక మీడియాలో డిబేట్ చేసిన వ్యక్తి కూర్చొని ఏమంటాడు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ లేదు జగన్ గారికి చెప్పి వెళ్ళాలా అంట, లేకపోతే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పి వెళ్ళాలా అని అంట. మీరు వినింటారు అనుకుంటాను. ఆయనకు తెలుసో తెలియదో కానీ చంద్రబాబు నాయుడు వచ్చేసేసి హెరిటేజ్ అధినేతగా వెళ్ళలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నార్మల్ ఒక వ్యక్తిగా ఉండలేదు. ఈ రాష్ట్రానికి ఓట్లేసి ప్రజలు అతను వేయించుకొని అక్కడ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు పెట్టేటువంటి ట్యాక్సులతో ఖజానా నడుపుతున్నాడు. ఆయన వెళ్ళేటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళాల్సింది ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఇంకోటి, ఈ నారా లోకేష్ అనే వ్యక్తి ఎన్నిసార్లు ఇది వెళ్ళారు సార్ టూర్లు, విదేశీ టూర్లు ఎన్నిసార్లు నెంబర్ అయినా ఉందా మన దగ్గర? ఎన్నికల ముందు ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చే ముందర తండ్రి కొడుకులు ఎక్కడికి వెళ్ళారో ఆ రోజు నుంచి మొదలెడితే తర్వాత ఆస్ట్రేలియా అన్నారు, కెనడా అన్నారు, దుబాయ్ అన్నారు, స్విట్జర్లాండ్, సింగపూర్, అమెరికా 2 సార్లు, ఎక్కడికి వెళ్ళిందైనా కూడా కనీసం కొత్త అనుమానాలు తీసుకొస్తున్నారు ప్రజల్లో. మీరు ఎన్నికలు ముగిసిన వెంటనే లండన్ వెళ్ళిపోయారో, ఏ దేశానికి వెళ్ళారో, ఎక్కడెక్కడ తిరిగారో అని అంటున్నారు. అది ఇప్పటికీ జనాల్లో ఒక క్వశ్చన్ అలాగే ఉంది. అది అయిపోయిందేమో, ఆ క్వశ్చన్ ముగిసింది అనుకుంటే మళ్ళీ మానిపోయిన గాయాన్ని మళ్ళీ రేపుతున్నారు మీరు. లేదు సార్, అదే కదా సార్ సీక్రెట్. ఇప్పుడు జనాలందరిలో కూడా మతలబ్ ఏం జరిగింది, చిన్నబాబు పెద్దబాబు ఎక్కడికి వెళ్ళారు, ఆ మధ్య ఏం జరిగింది, ఏమన్నా ఎవరినెవరిని కలిశారు, ఎక్కడి నుంచి ఏ యంత్రాలని పట్టుకున్నారు, ఏ యంత్రాలని చేంజ్ చేశారని, ఇదే కదా బిగ్ క్వశ్చన్. మరి ఎందుకు చెప్పలేదు? అదే టూర్ లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, మొత్తం అంతా ఇటర్నరీ డీటెయిల్స్ పంపించాము, గవర్నమెంట్ జీవో ఇచ్చింది, ప్రైవేట్ డీటెయిల్స్ ఇచ్చారు. దానికి వెళ్తే ఆ రోజు రాద్ధాంతం చేశారు సార్. ఇక్కడికి వెళ్లాల్సినటువంటి ఫ్లైట్ కనీసం పిఎల్కి అక్కడ ఆగిందన్నా కూడా ఇక్కడ ఆగిందంట, ఇటు వెళ్ళింది అటు వెళ్ళింది అంటున్నారు. ఈ రోజు ఖచ్చితంగా ఈయన వెళ్ళినటువంటి లండన్ అంటున్నారు కొంతమంది ఏమో బాలి అంటున్నారు, కొంతమంది సింగపూర్ అంటున్నారు, కొంతమంది ఏమో దుబాయ్ అంటున్నారు. ఎక్కడికి వెళ్ళింది? పశ్చిమాన వెళ్లాల్సినటువంటి విమానము తూర్పు దిశగా వెళ్ళిందని కొంతమంది అధికారులు చెప్పినట్టు, విమానయాల సంబంధించినట్టు కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. అంటే పశ్చిమానికి వెళ్తే లండన్కి వెళ్తారు, తూర్పు దిశగా వెళ్ళింది. తూర్పు దిశగా వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళింది? బాలీకి వెళ్ళారా, లండన్కి వెళ్ళారా, స్విట్జర్లాండ్కి వెళ్ళారా, తనకి ఇష్టమైనటువంటి దేశం సింగపూర్ వెళ్ళారా? సింగపూర్ ఒకటి సార్. ముఖ్యమంత్రి ఒక వీడియో వేస్తా, ఒక్క వీడియో జస్ట్ ఒక 30 seconds ఉంటుంది, ఏమనుకోవద్దు. ప్లీజ్. చాలా ఇంపార్టెంట్ ఇది, ప్లే చేయండి. ఆడియో రావట్లేదండి. ఆడియో రావట్లేదు. ఆడియో అక్కడ కాదు. మీరు ల్యాప్టాప్ పెట్టుకున్నారా, మొబైల్ ఫోన్ పెట్టుకున్నారా జూమ్ కోసం? ఇది ల్యాప్టాప్ ఉంది సార్. ల్యాప్టాప్ దగ్గర స్పీకర్ దగ్గర పెట్టండి. పోనీ మీరు చెప్పండి, బ్రేక్ తర్వాత వీలైతే వినిపిస్తే అది ఎట్లా అనేది మా వాళ్ళు. నేను ఆ వీడియో మీ వాళ్ళకి నేను పంపిస్తాను సార్. రైట్, ఆయన నేను పంపిస్తాను, తప్పకుండా అది ప్లే చేయాలి సార్, రిక్వెస్ట్. ఎందుకంటే ఒక ఆయన అంటారు, చెప్పబెట్టుకోకుండా వెళ్లే వాళ్ళను, విదేశానికి వెళ్లే వాళ్ళను ఆర్థిక నేరగాళ్ళు వెళ్తారంట. ఏంటి? ఆర్థిక నేరగాళ్ళు వెళ్తారంట, చెప్పకుండా వెళ్ళే వాళ్ళ. చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పకుండా వెళ్ళారన్నానే కానీ ఎక్కడైనా ఆర్థిక నేరగాడు అని అన్నాను నేను. మరి వాళ్ళు ఎలా అంటారు? మీరు అనలేదు, చెప్తున్నా. నేరగాళ్ళట జర్నలిస్ట్ చేయాల్సిన పని అది కాదు కదా సార్. మనం అనలేదు. ఇప్పుడు వాళ్ళు అనేటువంటిది ఏంటంటే
ఆర్థిక నేరగాళ్ళంట అటటోళ్ళు వెళ్తారంట జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి వెళ్ళాలనేటువంటిది ఆయన అడుగుతున్నాడు నిన్న డిబేట్ లో. ఇదే వ్యక్తి అదే నోటితో జగన్మోహన్ రెడ్డి గారి టూర్ గురించి ఏ మాటలు అన్నారో ఆ వీడియో ఆ బ్రేక్ లో కొంచెం మీకు ఫార్వర్డ్ చేస్తా అక్కడ ఏంటి, ఎందుకంటే ఇది రాలేదు. ఇప్పుడు ఒకటి సార్, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు మీరు వెళ్ళినటువంటి టూరు వ్యక్తిగతమైనదా, ప్రభుత్వ టూరా? ప్రభుత్వ టూర్ అయితే కనుక ఎందుకు వెళ్ళారు? మీరు జలసాలకు వెళ్ళారా, న్యూ ఇయర్ వేడుకలకు వెళ్ళారా అంటే మీరు వెళ్ళండి, తప్పులేదు. కానీ ప్రాపర్ గా పలానా దేశానికి వెళ్తున్నాము, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు, ఇదిగోండి ఈ జీవో, ఇదో జిఏడి వాళ్ళకి చెప్పారు, ఇదో డీజీసీఏ వాళ్ళకి ప్యాసింజర్ డీటెయిల్స్ వెళ్ళారు, ఇవన్నీ కూడా కదా. ఇంకొక డౌట్ వస్తా ఉంది సార్, కుటుంబ సమేతంగా వెళ్ళారన్నప్పుడు విదేశాలకు వెళ్ళేసి ఎంటర్టైన్మెంట్ టూర్ అనుకోండి, రిలాక్స్ కోసం ముఖ్యమంత్రిగా వెళ్ళొచ్చు, తప్పులేదు. కానీ నారా లోకేష్ గారి ఫ్యామిలీతో సపరేట్ ప్రత్యేక విమానంలో ఎక్కడికి వెళ్ళారు, ఏ దేశానికి వెళ్ళారు? ఒకవేళ ఒకే దేశానికి ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు కదా. ఎక్కడికైనా ఒకే దేశానికి వెళ్తే ఆ ఖర్చులు ఎవరు దీన్ని బయట చేస్తున్నారు? రాష్ట్రం ఏమో 3 లక్షల కోట్ల రూపాయల అప్పులైనటువంటి పరిస్థితుల్లో మీ జల్సాలకి వెళ్ళి తిరుగుతా ఉంటే రాష్ట్ర ఖజానా మీద ఎంత భారం పడతా ఉంది? నిజంగా ఒకవేళ అయితే సరే, ఆయన అంటారు లోకేష్ గారు ఇందాక 7 సార్లు తిరిగినట్టు వ్యక్తి వాళ్ళు ఎవరు ఆర్టీఐ వేశారంట, మా వ్యక్తులు ఆర్టీఐ అయితే ఇంతకుముందు డీటెయిల్స్ ఇవ్వలేదు. ఆర్టీఐ వాళ్ళే వేశారంట, వాళ్ళకి ఇచ్చారంట. దాన్ని ఎల్లో మీడియా వెబ్సైట్ లో పెడుతుంది ఏమని, వ్యక్తిగతంగా 1 రూపాయి కూడాను ప్రభుత్వ ఖజానా నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఐటీ నుంచి పెట్టలేదని. మరి ఎవరు పెట్టారు సార్? మీ జీతం ఎంత? జీతంలోంచి ఖర్చు పెట్టారా, లేదా హెరిటేజ్ పెట్టారా? ఇన్వాయిస్ అనేటువంటిది ప్రతి వ్యక్తికి, ప్రైవేట్ అయినా ప్రభుత్వమైనా డీజీసీఏకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇన్వాయిస్ రైజ్ చేయాలి. ఆ ఇన్వాయిస్ లో ప్యాసింజర్ డీటెయిల్స్, ఫ్లైట్ డీటెయిల్స్, ఎంత అయింది, ఎన్ని గంటలకు ఎంత అయింది అనేటువంటిది వేస్తారు కదా. ఆ దాన్ని పేమెంట్ చేసిన వ్యక్తులు ఎవరు? హెరిటేజ్ నుంచి పే చేశారా, లేకపోతే పే చేశారా? ఏం అంత ప్రేమ ఉండి వాళ్ళు ఎవరు పేమెంట్ అంతా పే చేస్తున్న వాళ్ళు ఎవరో కూడా బయటకు రావాలి కదా. కిట్ ప్రోకోలనా వాళ్ళు ఎందుకు పే చేస్తారు సార్? ఇప్పుడు ఏదన్నా ఎమర్జెన్సీ ఉంది, ఒక రోజు ఒక పూటనో, ఇప్పుడు మీ ఇంటి పక్కలో ఉన్నారు సార్, ఏదైనా హెల్త్ బాగాలేదో, మన పల్లెల్లో ఎలా జరుగుతుంది అంటే హెల్త్ బాగాలేకపోతే సడన్ గా ఏదైనా ఎమర్జెన్సీ పడితే వాళ్ళకి వెహికల్స్ లేకపోతే పక్కన వాళ్ళ వెహికల్ తీసుకోవడమో, ఎమర్జెన్సీగా ఒకసారి వాడుకుంటారు, దానికి ఓకే. కానీ ప్రతిసారి ఒకవేళ థర్డ్ పార్టీ పంపిస్తే లాభాపేక్ష లేకుండా ఏంటి మీకు డీల్ ఏంటి? కిట్ ప్రోకోనా? ఒకవేళ పంపిస్తే లేదు, ఇదిగోండి మేము మా హెరిటేజ్ నుంచి కట్టినామని చెప్పి ఆ ఇన్వాయిస్ డీటెయిల్స్ ఇవ్వండి. లేదా మా జీతంలో నుంచి పెట్టుకున్నామంటే మీ జీతం ఎంత రాబడి వచ్చింది, ఎంత ఫ్లైట్ ఖర్చులైనాయి, ఎంత హోటల్ ఖర్చులైనాయి అని డీటెయిల్స్ ఇవ్వండి. ఇది ఏమీ లేకుండా, ఏ సంబంధం లేకుండా అడిగేవారు లేరు కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు. ఇంకోటి సార్, ఎల్లో మీడియా కూడా గుప్చప్గా ఉంది, ఎందుకంటే వాళ్ళకు తెలియలేదంట పాపం, ఎక్కడికి వెళ్ళింది కూడా ఏం రాయాల్సింది తెలియట్లేదు. లేదా జాకీలు పెట్టి లేపుదాం అనుకుంటే ఎక్కడికి వెళ్ళింది తెలియలేదు. వాళ్ళకి కూడా చెప్పకుండా వెళ్ళండి. వాళ్ళకి చెప్పినా బయటకు రాలేదు, చెప్పకుండా వెళ్ళారు, మనం ఎలా డిసైడ్ చేయగలం? వాళ్ళకి కూడా తెలియదని చెప్పలేదు. లేదు చెప్తున్నాను. మనకి ఆఫ్లైన్ లో వచ్చిన సమాచారం ఏంటంటే టీడీపీ నాయకులు చాలా మదన పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళింది? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి టూర్లకు వెళ్తే ఎమ్మెల్యేలు, సహచర మంత్రులే ఇట్లా జరుగుతున్నాయి అనేటువంటిది మనకు గాసిప్స్ బయటకు వస్తున్నాయి. ఏమని, ఏం జరుగుతుంది? మనమే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన గురించి ఏమైనా తిట్టినాము, ఆయన అన్ని కూడా డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళా కూడాను రాజకీయం చేసి నానా బూతులు తిట్టినాం కదా. ఇప్పుడు మనకే తెలియదు మన నాయకుడు ఎక్కడికి వెళ్ళింది, చిన్నబాబు పెద్దబాబు, మనం ఏం సమాధానం చెప్తున్నామని. ఒకటి, వీళ్ళు చేసేటువంటి ఈ అరాచకాలకి, ఈ ఆర్థిక విధ్వంసానికి, ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగానికి మన పరిస్థితి ఏంటి రేపు 29 తర్వాత పవర్ లేక రాకుండా ఉంటే? రామనేటువంటి తెలిసిపోతా ఉంది ఏంటి అనేటువంటిది. ఈ 2 విషయాల మీద దాదాపు 10-15 రోజుల నుంచి పెద్ద చర్చ జరుగుతా ఉంది తెలుగుదేశం పార్టీ నాయకుల్లో, పెద్ద పెద్ద నాయకులు. గాసిప్స్ బయటకు వస్తున్నాయి మనకి. టీడీపీ ఎమ్మెల్యేలు వాళ్ళ మధ్యలో జరుగుతున్నాయి అనేటువంటిది గాసిప్స్. వాళ్ళ నాయకుల మధ్యలో జరుగుతున్నాయి అనేటువంటిది గాసిప్స్ వస్తున్నాయి మనకి. ఒక్కసారి దీన్ని బట్టి ఆలోచన చేసుకోవచ్చు, వాళ్ళ ప్రవర్తన గాని, వాళ్ళ యొక్క పరిపాలన గాని ఏ విధంగా ఉంది. కేవలం 18 ఏళ్లకే జరగబోయేది ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళారు, మనకు తెలియదు, ఎక్కడికి వెళ్ళారో మనకు తెలియదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా చెప్పి మరీ వెళ్ళినా మనమే దూషించాము. ఈరోజు మన పార్టీ నాయకుడు ఎక్కడికి వెళ్ళారో మనకే సమాచారం లేదని టీడీపీ ఎమ్మెల్యేలు అంటున్నారని మీరు అంటున్నారు కదా. ఈ టైంలో నాకు ఒకటి గుర్తుకొచ్చింది. అసలు వీళ్ళందరికీ కూడా ఒకటే క్వశ్చన్, వాళ్ళు ఎప్పుడైనా హైదరాబాద్లో ఉండే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారా, లోపలికి వెళ్ళారా? గృహప్రవేశానికి ఎవరికైనా కార్డు అందిందా, ఇన్విటేషన్ కార్డు అందిందా? చంద్రబాబు నాయుడు గారి గృహప్రవేశంకి ఇన్విటేషన్ కార్డు కూడా లేదు ఒక్కరికి కూడా.
ఎంతమంది అనేది వాళ్ళకి చంద్రబాబు వాళ్ళ నాయుడు ఊరికే గారికి వదిలేద్దాం. ఎంతమందికి ఇచ్చారనేది నాకు తెలిసి సార్ వాళ్ళ తోబుట్టువులు చంద్రబాబు నాయుడు చెల్లెళ్ళు కూడా వెళ్ళినారో లేదో కూడా నాకు తెలియదు. వెళ్ళింటే అది. ఫోటోలు ఏమైనా వచ్చింటే కనుక నేను మిస్ అయినానేమో తెలియదు. ఆ, స్వయాన ఆడపడుచులు వెళ్ళారో లేదో కూడా నాకు తెలియదు. రైట్. ఆ ఫోటోలు నేను చూడలేదు. ఒకవేళ వెళ్ళింటే కనుక నేను రాంగ్ కావచ్చు. అవును. ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడైనా ఇన్విటేషన్ వచ్చిందా? ఇంతవరకు వాళ్ళు ఎంతమంది తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళింటారు? కరెక్ట్. ఒక 5 మందిని వెళ్ళింటారు అనేటువంటిది నా డౌట్. రైట్. ఎస్, ఒకసారి ఇంద్రనీల్ గారితో మాట్లాడదాం. ఇంద్రనీల్ గారు, సీఎం కానీ మినిస్టర్స్ కానీ ఐఏఎస్ అధికారులు కానీ ఐపీఎస్ అధికారులు కానీ ఎటువంటి అధికారిక పర్యటన కనీసం ఢిల్లీకి వెళ్ళినా ఒక జీవో రిలీజ్ అవుతుంది, ఈ పర్యటన ఈ సందర్భంలో దీనికోసం వెళుతున్నారు, పలానా వాళ్ళని కలుస్తున్నారు అని. ఇది ఒక సిస్టమ్. ఈ సిస్టమ్ని తన ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటూ ఎక్కడికి వెళుతున్నారో తెలియకుండా సీఎం ఒక మినిస్టర్ మాయమైపోతే ఏమనాలి దీన్ని? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తు చేసుకుంటే మేనిఫెస్టోనే మాయం చేసిన వాళ్ళు వీళ్ళు. అంటే ఈ రహస్య జీవోలు ఎన్నో 2014 నుంచి 2019 మధ్యలో కూడా ఎన్నో రహస్య జీవోలు ఇచ్చి తర్వాత ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పోరాడి ఆర్టీఏ త్రూ అప్రోచ్ అయ్యి ఆ తర్వాత కోర్టులు కూడా వాళ్ళకి ముట్టికాయలు వేసి రహస్య జీవోలు పెట్టాల్సిన అవసరం ఏంటి ఇన్ని మాట్లాడిన తర్వాత కూడా 2017లోనో ఏమో ఎమ్మెల్సీఐ మంత్రి అయిన లోకేష్ గారు ఆ లోపు కూడా ప్రభుత్వ లాంఛనాలతో ఎన్నో ట్రిప్పులు వేసి కొన్ని కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు కొత్తగా ఏమి వీళ్ళు చేయట్లేదు అనేది ప్రధానంగా మనం నోటీస్ చేయాలి. అయితే ఇక్కడ ఏంటి అంటే జనరల్గా ఏమైందంటే చంద్రబాబు గారు కానీ ఎప్పుడైనా ఫారిన్ ట్రిప్ వెళ్తే వాళ్ళు చేసే హంగామా ఎలా ఉంటుందంటే అక్కడ నిద్రపోలేదు, అద్దాలు పగిలిపోయినాయి చలిగాలికి, అర్ధరాత్రి కూడా పనిచేశారు, 20 గంటలు పని చేస్తూనే ఉండారు రాష్ట్రం కోసం. అంటే ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారంటే అసలు ఒక స్థాయి మించిపోయి ఈ ప్రచారాలు విని 20 గంటలు ఎందుకు ఏం పని చేస్తున్నారు అంటే రిజల్ట్ ఉండాలి కదా. ప్రజల అంటే జీవితాల్లో ఏదో ఒక గ్రోత్తో ఒక ప్రోగ్రెసివ్గా ఏదైనా కనపడితే కదా వాళ్ళకి కనపడేది. అతను పనిచేసిన దానికి రిజల్ట్స్ ప్రజల జీవితంలో కనపడాలి. అవేవి కనపడకుండా ఈ ఎల్లో మేడ్ ఇచ్చే ఎలివేషన్స్ ఎలా ఉంటాయి? 20 గంటలు పనిచేస్తున్నారు. ఏంది పని చేస్తుంది? 2047 విజన్ గ్రాఫిక్స్ తయారు చేస్తున్నారా అని అడుగుతున్నారు. లేరు విదేశాలు వెళ్ళి వీళ్ళే చెప్పేది ఏంది? విదేశాలు వెళ్ళాము, పెట్టుబడులు భారీ స్థాయిలో లక్షల కోట్లు తేడానికి వెళ్ళామని చెబుతారు. ఆ లక్షల కోట్లు ఎక్కడన్నా రియలైజేషన్ అయినాయి ఎక్కడన్నా ఉన్నాయంటే అది ఎక్కడా కనపడవు. అంటే కనీసం వెళ్ళొచ్చిన ఖర్చులకు నిమిత్తమైన ఏదన్నా పెట్టుబడులు కనపడతాయి అంటే అవి కూడా కనపడవు. సో ఈసారి ఎలా అయిపోయిందంటే రీసెంట్గా మీరు చూస్తే వీళ్ళు యుఏఈ దుబాయ్ ఇవన్నీ వెళ్ళిన తర్వాత ఉత్త చేతులతో తిరిగి రావటం మనం చాలా క్లియర్గా చూసాం. ఆ వెళ్ళినప్పుడు కూడా ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు దేనికైతే నాంది వేశారు అంటే ఈ కోస్టల్ కారిడార్ అవ్వచ్చు, పోర్ట్లు అవ్వచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అవ్వచ్చు, గ్రీన్ ఎనర్జీ అవ్వచ్చు, వీటన్నిటికీ రాష్ట్రం అనుకూలమని దుబాయ్ యుఏఈలో ఉన్న వాళ్ళకి చెప్పొచ్చారు తప్పితే వీళ్ళు కొత్తగా చేసింది ఏమీ లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 13 లక్షల కోట్లలో 9 లక్షల కోట్ల వరకు ఓన్లీ రెన్యూబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ గురించి అగ్రిమెంట్లు అయిపోయినాయి. అది కూడా రియలైజేషన్ అయినాయి. ఓకే. అయితే వీళ్ళు మొన్న విశాఖ సమ్మిట్ ఒకటి రన్ చేశారు. వీళ్ళు కూడా రన్ చేసి ఏం చెప్పారు? ఇప్పటిదాకా రియలైజేషన్ కానీ ఏదన్నా మూమెంట్ కానీ ఏమీ లేవు. సో అసలు ఇది ఈసారి విదేశీ పర్యటన అనేది పెట్టుబడుల కోసం అని చెబితే ఎలా ఉండిద్దో ఇప్పటికే 2-3 సార్లు దెబ్బతిన్నాం ఈ 18 నెలల్లో. ఒకవేళ వ్యక్తిగత పర్యటన ఇప్పుడు ఏమంటారు? వ్యక్తిగత పర్యటన గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు అనే స్థాయికి కూడా వెళ్తారు వీళ్ళు. కాదు, వ్యక్తిగత పర్యటన చెప్పాలి అంటే వీళ్ళు వచ్చి చెప్తారనమాట. రేపు ప్రెస్ మీట్ పెడతారు మళ్ళీ, మా వ్యక్తిగతంగా మేము ఎక్కడికి వెళ్ళాము, ఫ్యామిలీతో వెళ్ళి కూడా మీకు చెప్పాలా అనే విధంగా అంటారు. గారు వ్యక్తిగత హోదాలో సీఎం హోదాలో ఉన్నప్పుడే సమాచారం ఇచ్చి లండన్ వెళితే ఎన్ని మాటలు మాట్లాడారు సార్? ఈ రోజుకి లండన్ అనేది అవినీతికి కేంద్రం అని, అక్కడ అన్ని దేశాల వాళ్ళు అవినీతి పరులంతా అక్కడే డబ్బులు పోగేస్తారని, ఆ తర్వాత హవాలా మార్గంలో వాటినంతా తిరిగి మళ్ళీ వాళ్ళకి రప్పించుకుని అకౌంట్లో వాళ్ళు కోర్టుల్ని కూడా అంటారు మీరు ఎలా ఇచ్చారు, పాస్పోర్ట్ ఎలా ఇచ్చారు, ఆయన లండన్ ఎలా వెళ్తారని కూడా మాట్లాడేస్తారు మీడియాలో కూర్చొని. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా కూడా తన టైం టేబుల్ ఏంటి, ప్రెసెంట్ ఎక్కడ ఉన్నారు, షెడ్యూల్ రిలీజ్
చేస్తారు ఒక ప్రొసీజరల్గా. అలాంటిది వీళ్ళ సొంత ఖర్చుల్లో ఉండారా అని పక్కన పెడితే వీళ్ళని ప్రజల ఆస్తులకి ప్రజా పరిపాలనకి ఒక కస్టోడియన్గా ఉండమన్నారు తప్పితే మీరు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మన ప్రజల ఆస్తిని మన సొంత ఆస్తిగా దుబారాగా ఖర్చు చేస్తాం అంటే దుబారా ఖర్చు అని ఎంత పర్టికులర్గా నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీరు 2014 నుంచి 19 చూసుకున్నా సింగపూర్ కన్సోర్టియం అంటారు, లేదు అంటే అమరావతి ఇప్పటికీ పూర్తిగానే అమరావతిని ఆ రోజుల్లోనే బస్సుల్లో రైతులను తీసుకెళ్లి చూపించి అది ఏమైనా సందర్శనశాల, పోలవరానికి కూడా భజన చేయించారు. పోలవరం తీసుకెళ్లి భజన చేయించడాలు. మళ్ళీ రీసెంట్గా చూస్తే ఒక రోజు యోగా డే కోసం చేసే ఖర్చులు, ఇచ్చిన హామీలు నెరవేరలేదురా బాబు అని ప్రజలు మొత్తుకుంటుంటే విజయోత్సవ సభలు, లేదు మోడీ గారితో విభేదించి అధికారంలో ఉండి కూడా బ్లాక్ డ్రెస్ వేసుకొని సభలు, ఇవన్నీ దుబారా ఖర్చులే కదా. అవును, ఇంకోటి అడుగుతున్నా ఈ సందర్భంలో, మీరు పోలవరానికి తీసుకెళ్లి భజన చేయించారండి, ఇప్పుడు అమరావతి ఆవకాయ కూడా బాగా సక్సెస్ అయినట్టేనా? అమరావతి బ్రాండ్ని బాగా తీసుకెళ్తాదే సార్? అవుతుందా? వీళ్ళు చేసే ప్రోగ్రామ్స్ వలన ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఏ విధమైన ఉపయోగం లేకపోగా ఏ విధంగా ప్రజల ఆస్తులని ఈ ఏదో ఒక బిల్లు పెట్టి మనం కాజేయాలి అనే దురుద్దేశం తప్పితే ఆవకాయి అమరావతి ప్రోగ్రాం వలన ఏంటి ఉపయోగం అని మీరు అమరావతి రైతులను అమరావతి ప్రాంత ప్రజలను అడిగినా కూడా వాళ్ళు కూడా అసహించుకునే స్థాయిలో ఉంది ఆ ప్రోగ్రామ్ ఇనిషియేషన్ అనేది. సో ఈ రోజున మన రాష్ట్రాన్ని ఎవరు ఇష్టపడతారు సార్? అంటే అమరావతి అనేది ఆవకాయ పచ్చళ్ళు పెట్టుకోవడానికి, లేదు అంటే వీటి కోసం అనే బ్రాండింగ్ అవసరం ఈరోజు మనకి. సో వీళ్ళు చేసేవన్నీ కూడా ఈరోజు ఇంకొక నాదొక సూటి ప్రశ్న సార్, 2025 సంవత్సరంలో ఎవరన్నా బాగుపడ్డారా ఆంధ్రప్రదేశ్లో? ఏ రైతన్నా ఆనందంగా ఉండారా? అంటే మీరు ఏ విధంగా, ఒకవేళ ఇది అధికారిక టూర్ కాదు, మీరు వ్యక్తిగత టూరు, మీరు జిఐడి నుంచి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదో సెకండరీ, సరే పబ్లిష్ చేయలేదు, అదంతా పక్కన పెడితే వ్యక్తిగతంగా మీరు వెళ్ళి ఒకవేళ సేద తీరుద్దాం అనుకున్నా కూడా రాష్ట్రంలో ఈ ప్రజలు ఆనందంగా ఉండారు, రైతులు ఆనందంగా ఉండారా? లేదు ఫీజు రియంబర్స్మెంట్ ₹1 కూడా ఇవ్వకపోవటం వలన విద్యార్థులు ఆనందంగా ఉండారా? లేదు కనీసం ఆరోగ్యశ్రీని నడపలేని స్థితిలో ఉండటం వల్ల పేద ప్రజలు ఆనందంగా ఉండారా? లేదు ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటీకరణ చేద్దామనే ప్రైవేటీకరణ కోసం వెళ్తున్నందుకు వాళ్ళు హ్యాపీగా ఉండారా? అంటే ఏ రకమైన ప్రజలు? ప్రభుత్వ ఎంప్లాయీస్కి ఇంతవరకు వాళ్ళకి పిఆర్సీకి దిక్కు లేదు, కమిటీకే దిక్కులేదు, వాళ్ళకి పెండింగ్ ఉన్న డిఏలకు దిక్కులేదు. ఈ రోజున 1వ తారీఖు నడుస్తుంది, పెన్షన్ల పంపిణీ పూర్తి కాలేదు, కనీసం ఉద్యోగులకు పూర్తిగా శాలరీలు అందలేదు. గత నెలలో కూడా కనీసం 7 నుంచి 15 వరకు ఉద్యోగులకు శాలరీలు అందలేదు. అంటే రాష్ట్రం ఈ దుస్థితిలో ఉంది. ఖజానా ఖాళీ అని ఈయనే చెప్తారు, ఖజానా ఖాళీ అని చెబుతూ ఆర్థికంగా మనం ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఈ ముగ్గురు చార్టెడ్ ఫ్లైట్లో తిరగటాన్ని ఏ విధంగా చూడాలి ప్రజలు? సో ఈ రోజున ఒకవేళ ఈ రాష్ట్రంలో ఏ ప్రజలు హ్యాపీగా ఉండారని మీరు న్యూ ఇయర్ చేసుకోవడానికో, లేదు మీరు ఇంత కష్టపడిపోయి ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చిన ఆనందంలో ఏమన్నా మీరు ఫ్యామిలీతో వెళ్ళి సేద చేస్తున్నారా? ఎందుకంటే ప్రజలు ఇంత దుర్భరమైన పరిస్థితిలో ఉంటే వ్యక్తిగతంగా మీరు ఎంజాయ్ చేయడానికి వెళ్ళినా కూడా తప్పే కదా. సో ఏ విధంగానూ సమర్థించుకునే పరిస్థితి లేదు సార్. అటు పెట్టుబడుల కోసం వెళ్ళామని చెప్పలేరు, ఇటు వ్యక్తిగత టూర్ చేసిన రాష్ట్రం అంతా ఇంత దుర్భర స్థితిలో ఉండి ఖజానా ఖాళీ, నా చెవిలోకి వచ్చి చెప్పండి ఏం చేయాలో నాకే చేత కావట్లేదు, నా అసమర్థతని నేను మరొక మారు చెప్పుకుంటున్నానని చెప్పిన వ్యక్తి ఫ్యామిలీతో పాటు వెళ్ళి సేద తీరడానికి వెళ్ళాలంటే ఏం కష్టపడి ఏ విధంగా రాష్ట్రానికి ఉపయోగపడి రాష్ట్ర పురోగతికి ఏ విధంగా మీరు కష్టపడ్డారు? 2025లో మీరు సాధించింది ఏందో చూపించి కదా మీరు సేద తీరాలి. జస్ట్ ఎలివేషన్ 20 గంటలు కష్టపడుతున్నారు, చలిగాలిలో తిరుగుతారు, అద్దాల పగిలినా కష్టపడతాము, రోడ్ల మీద నడిచాము చలిలో, ఇవా ఎలివేషన్స్? రైట్. సురేష్ గారు, మీ దగ్గర ఏమన్నా సమాచారం ఉందా, లేకపోతే పెద్దోళ్ళ సీక్రెట్ టూర్లు పెరుమాళకెరుక అని మీరు కూడా అంటారా? ఎటువంటి సమాచారం లేదు సార్. ప్రతి ఒక్క కార్యక్రమానికి సెల్ఫీ ఫోటో పోస్ట్ చేసే లోకేష్ గారే ఈ యాత్ర గురించి పోస్ట్ చేయలేదంటే మనకు ఎలా తెలుస్తుంది? లోకేష్ గారు ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా, కూర్చున్నా, లేచినా ప్రతిదాన్ని కూడా ఆయన తన సామాజిక మాధ్యమాలలో సెల్ఫీ ద్వారా అప్లోడ్ చేసి తన ఫాలోవర్లకి కానీ ప్రజలకు కానీ తెలుపుతారు. మరి ఈ 5 రోజులుగా ఒక సెల్ఫీ ఫోటో కూడా రావడం లేదు. ఏమైపోయారు అర్థం కావడం లేదు. మరి చంద్రబాబు నాయుడు గారి విదేశీ పర్యటనను ప్రశ్నిస్తుంటే కొన్ని ఎల్లో మీడియాలో అసలు మీరు అడిగే హక్కు ఏముందన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కనపడకుండా పోతే ప్రతిపక్షాలు ప్రశ్నించకూడదు అనడం ఏంటి? ప్రజలు అడుగుతారు, ప్రతిపక్షాలు కాదు, ప్రజలే అడుగుతారు. ప్రజలకు కదా అకౌంటబిలిటీ, ప్రజలకు మనం అకౌంటబిలిటీ, ప్రజలకు సమాచారం ఇవ్వాలి. ఓట్లేసి గెలిపించిన ప్రజలకి ఎవరైనా చెప్పాల్సిందే, సమాధానం ఇవ్వాల్సిందే. అవును, ఈరోజు ఒక జీవో విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది, పత్రికా ప్రకటన విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ఉద్దేశంతో పర్యటన జరుగుతోంది,
దాని వెనుకున్నటువంటి ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ ఆ బాధ్యతని బాధ్యతాయుతంగా ప్రవర్తించకుండా బాధ్యత రహితంగా ప్రవర్తిస్తూ మళ్ళీ ప్రశ్నించే వాళ్ళను కూడా తిరిగి దాడి చేస్తున్నారు. మరి మీరు ఎందుకు అడుగుతారు? మీకేం సంబంధం? ఏం సంబంధం? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ హోదాలో వెళ్ళారు? వ్యక్తిగత పర్యటన అయితే సరే, వ్యక్తిగత పర్యటనని ప్రకటన విడుదల చేయండి. అంతే కదా. వ్యక్తిగతంగా వెళ్తే కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. అవును. మరి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత పర్యటన జరుగుతోంది అన్నటువంటి వివరాలన్న ప్రజలకు తెలియజేయాలి కదా. అవును. ఎన్ని రోజులు వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఏ ఉద్దేశం? ఎస్. ఈ రోజు ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుందా, ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అంటున్నారు. ఇందాక మనం చూసాం, 18 నెలల కాలంగా 3 లక్షల కోట్ల రూపాయల అప్పు చేరువైతే ఈ పద్ధతి ప్రకారం చేస్తే 10 లక్షల కోట్ల అప్పు జరుగుతుంది 60 నెలలకి. మరి రాష్ట్రం విధ్వంసం అవదా? 10 లక్షల కోట్ల రూపాయల అప్పుని దాటుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి నెల అప్పు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ ఏంటో మీకు తెలిసినట్టుగా ఉంది. 10 లక్షల కోట్లని ఎట్లా చెప్తారు మీరు? ఎట్లా డిక్లేర్ చేస్తారు? ఖచ్చితంగా దాటుతుంది సార్. 18 నెలలకి ఇప్పుడు 3 లక్షల కోట్లు అయితే సరాసరి నెలకి ఎంత అయినట్టు? 16,000 కోట్లు అయినట్టు. ఈ లెక్కన ప్రతి 60 నెలలకి మొత్తం కానీ ఈ లెక్కన అయితే మీరు అన్నట్టు కరెక్టే. 9,60,70,000 కోట్లు అయిపోతుంది. అంటే 10 లక్షల కోట్లు అయిపోతుంది. 10 లక్షల కోట్లు దాటితే రాష్ట్రం విధ్వంసం అయిపోదా? రాష్ట్ర ఆదాయాన్ని ఏమైనా పెంచుతున్నారా? బుల్లెట్ ట్రైన్ వేగంతో వెళ్తుందా? చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన బుల్లెట్ ట్రైన్ వేగం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది. అదే విధంగా మీరు చూస్తే పర్యటనల గురించి చెప్పారు మీరు, దాదాపుగా అన్నటువంటి వివరాలు ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 80 సార్లు తిరిగారు, నారా లోకేష్ గారు 87 సార్లు తిరిగారు, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు 132 సార్లు తెలంగాణ టు ఆంధ్ర, ఆంధ్ర టు తెలంగాణ ప్రత్యేక విమానాలు తిరిగాయి. ఈ లెక్కలో కూడా ఎంత ఉంటుందో తెలుసా? 60 నెలలకి 80 సార్లు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిది 267 సార్లు దాటేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 87 సార్లు లోకేష్ గారి పర్యటనలు కాస్త 290 సార్లు దాటే పరిస్థితి ఉంది 60 నెలలకి. మరి పవన్ కళ్యాణ్ గారిది చూస్తే 500 సార్లు దాటిపోతుంది 60 నెలలకి. అంటే ఈ రకంగా ప్రజాధనము గాని దుర్వినియోగం చేస్తూ విలాసవంతమైనటువంటి పర్యటనలు పక్క రాష్ట్రానికి చేస్తూ మధ్య మధ్యలో ఈ రకమైనటువంటి రహస్య పర్యటనలు చేస్తూ రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? మాటలు మాత్రం ఏం మాట్లాడతారు? రాష్ట్రం విధ్వంసం అయిపోయింది, మేము సరి చేస్తున్నాం. 20 గంటలు రోజుకి పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి 20 గంటలు పనిచేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు 1 రూపాయి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నారు? మరి 20 గంటలు పనిచేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వరదల సాయం ఇంతవరకు రాలేదు? రైతులకి గిట్టుబాటు ధర లేదు. మరి 20 గంటలు పనిచేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆయన ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయడం లేదు? ఏం పని కనిపడుతుంది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి 20 గంటల పని అని? ఏదైతే ఎల్లో మీడియాలో 20 గంటలు పని చేస్తున్నారు, 20 గంటలు పని చేస్తున్నారు, ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు నిద్ర కంటి మీద కునుకు లేకుండా పని చేస్తున్నారని వాకాలు వదులుతున్నారు కదా. మరి రాష్ట్రంలో ఏం ఫలితాలు కనిపిస్తున్నాయి? వాళ్ళ మాటలకి గ్రౌండింగ్ కి రియాలిటీకి తేడా ఏముంది? అసలు ఏమన్నా ఉందా వాళ్ళు చెప్పే దాంట్లో వాస్తవాలు? ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టే ప్రక్రియ నిరంతరం జరుగుతుంది. అంటే ప్రజల మీద అవాస్తవాలని రుద్దాలి, ప్రశ్నించే గొంతులు ఏమన్నా ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, కక్ష సాధింపులు తీర్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ముఖ్యమైన మూడో వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన రికార్డ్ బ్రేక్ ఇప్పటికే 132 సార్లు అటు ఇటు చక్కర్లు కొట్టేసి ప్రజాధనంతో విలాసవంతంగా తిరిగేస్తున్నారు అనేటటువంటిది ఆయనకు వచ్చినటువంటి గొప్ప అప్లాజ్ అనుకుందాంలే. వచ్చిన ఆయన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దీంట్లో రికార్డు ఖచ్చితంగా సృష్టిస్తారు. 60 నెలల్లో చూస్తూ ఉండండి మీరు. రైట్. కానీ పవన్ కళ్యాణ్ గారు సింహాచలం అప్పన్న ఆలయంలో అపచారం జరిగి పులిహోర ప్రసాదంలో నత్తొస్తే ఎక్కడికి పోయారో నాకు కనపడట్లేదు సార్. ముక్కోటి ఏకాదశి నాడు ముక్కంటికి అపచారం జరిగి ద్రాక్షారామంలో దుండగులు కపాలేశ్వర శివలింగాన్ని ధ్వంసం చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారో నాకు అర్థం కాలేదు సార్. వీటన్నిటికంటే అత్యంత ముఖ్యమైనది దుర్గగుడికి 3 గంటలకు పైగా కరెంటు కట్ చేసేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారో అర్థం కావటం లేదు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకునింది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళారని మాట్లాడుకున్నాం. మరి ఇన్ని అపచారాలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎక్కడ? రహస్య విదేశీ పర్యటనలో ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? సింహాచలం అప్పన్న ఆలయంలో అపచారం జరిగింది, పులిహోర ప్రసాదంలో నత్తొచ్చింది. నత్త విషయం ఎంత రాద్ధాంతమైందో తెలుసు. ఆఖరికి భక్తులపైనే కేసులు పెట్టేశారు. ఇది ఎలా జరిగిందన్న దానిపైన ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు.
ముక్కోటి ఏకాదశి నాడు ముక్కంటికి అపచారం జరిగింది. దుండగులు కపాలేశ్వర శివలింగాన్ని ధ్వంసం చేశారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు. అయిపోతే దుర్గగుడి, దుర్గమ్మ పాదాల చెంత కూర్చొని మనం పరిపాలన చేస్తున్నాము, సనాతన ధర్మాన్ని భుజాన వేసుకున్నాము, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాము. ఆ ఆలయానికి 3 గంటల పాటు కరెంటు తీసేస్తే దీని గురించి ఒకరైనా క్వశ్చన్ చేశారా? పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేశారా? ఎక్కడ తప్పు జరిగిందో నిలదీశారా? ఎంత ధైర్యం ఉండాలి? ఎవరు చేయాలి? ఈ బిల్లులు కొట్టే వాళ్ళు, ఆ చిన్న ఎంప్లాయీస్ చేయగలరా? చేయలేరు. లైన్ మ్యాన్ వచ్చి చేయగలరా? చేయలేరు. ఏ స్థాయిలో జరగాలి? ఏపీసీపీ డీసీఎల్ అంటే ఏంటిది? కృష్ణా, గుంటూరు, ఇటు సిఆర్డిఏ, అటు ప్రకాశం, వీటన్నిటికీ విద్యుత్ సరఫరా చేసేటటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థకు సీఎండీనో ఉన్నతాధికారో ఈ స్థాయి అధికారులు నిర్ణయం తీసుకుంటే కానీ కరెంటు కట్ చేయడం అనేది జరగదు. మరి 3.5 గంటలకు పైగా కరెంటు కట్ చేసేసారు. పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు. నేను అడుగుతున్నాను సార్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదే హైదరాబాద్లో గీతం యూనివర్సిటీ కరెంటు బిల్లులు కట్టలేదు సార్. ఎంతో తెలుసా? 118 కోట్ల రూపాయల కరెంటు బిల్లులు కట్టలేదు. హైకోర్టు ఆశ్చర్యపోయింది. మనం అడగాల్సింది గీతం వాళ్ళని కాదు. వాళ్ళు కట్టరు, వాళ్ళ అధికారమో ఇంకోటో ఏదైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఎలక్ట్రిసిటీ అధికారులు ఏం చేస్తున్నారు? విద్యుత్ అధికారులు ఏం చేస్తున్నట్టు? ఇదే సూత్రం అక్కడ కూడా వర్తించాలి కదా. 3.5 గంటలు ఒక దేవాలయంలో అదే అమ్మవారి పాదాల చెంత కూర్చొని మనం పరిపాలన చేస్తున్నాం. 3.5 గంటల పాటు కరెంటు కట్ చేసేస్తే పవన్ కళ్యాణ్ లాంటి సనాతన ధర్మాన్ని నమ్మే లాంటి వ్యక్తులు, ఇప్పుడు నేను అడుగుతున్నాను కదా, ఇలా పట్టుకొని గీతం యూనివర్సిటీకి 118 కోట్ల విద్యుత్ బకాయిలుంటే ఎవ్వడూ ధైర్యంగా ముందుకెళ్ళి పవర్ కట్ చేయలేదు. అమ్మవారి గుడికి పవర్ కట్ చేసేంత ధైర్యం మీకు ఎవరిచ్చారని పవన్ కళ్యాణ్ గారు అడగాలి, నేను కాదు అడగాల్సింది. ఇలా పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు అడగాలి. మరి ఏమైపోయారు పవన్ కళ్యాణ్ గారు? ఎక్కడికి పోయింది సనాతన ధర్మం? శివశంకర్ గారు ఏమైపోయారు? పవన్ కళ్యాణ్ గారు వారు కూడా మాయమైపోయారు. సార్, మీరు దుర్గగుడి గురించి మాట్లాడుతున్నారు. దుర్గగుడితో పాటు నిన్న ద్రాక్షారామంలో పురాతనటువంటి శివలింగాన్ని ధ్వంసం చేస్తే ఇంతవరకు దాని గురించి కనీసం ట్విట్టర్లో కానీ కనీసం అంటే ఏం లేదు. మీరు అన్నట్టు అనేకమైనటువంటి ఈ హిందూ దేవాలయాల మీద, భక్తుల మీద, దీని మీద దాడులు జరుగుతాయి. ఎన్ని జరుగుతున్నా కూడాను క్వశ్చన్ అనేటువంటిది ఉండదు. మొన్న సింగనమలలో ఒక పంతులు గారు, పూజారి, పురోహితులు ఆ గుడిలో పూజలు చేస్తా ఉంటే ఈ టీడీపీ నాయకులు చెప్పినట్టు కూటమి నాయకులు చేయలేదని చెప్పి ఆ స్వామిని ఎట్లా ఏడిపించారో ఆయన నిరాహార దీక్ష పోలీసులు అరెస్ట్ చేశారు. దేవాలయం నుంచి వెలివేశారు పురోహితుడిని. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో. ఒకటి కాదు, రెండు కాదు, ఇలా చెప్పుకుంటూ పోతేనే అనేకమైనటువంటిది. నిన్న ప్రసాదంలో నత్తపడింది అనేసి భక్తులు ఆందోళన చెందితే వాటిని చూపిస్తే సనాతని అనేటువంటి ఆయన రెస్పాండ్ కాకపోగా ఎవరైతే చెప్పారో వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇది మనం ప్రస్తావించాలి. ముఖ్యంగా ఈ వ్యక్తి మీద, ప్రసాదం మీద ఇలా పుట్టిందయ్యా అనేటువంటిది ఇమ్మీడియట్ కేసు పెట్టారు. నేను ఒకటే సూత్రం అడుగుతాను సార్, జంతువుల కొయ్యి నెయ్యి కలిసింది అని తిరుమల లడ్డు మీద నానా యాగి చేశారు కదా, ఎందుకు మరి ఎఫ్ఐఆర్ పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టలేదు? ఎందుకు లోకేష్ గారి మీద, ఎందుకు చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ అబద్ధం చెప్పారు కదా, ఆయన పైన కూడా కేసు పెట్టాలి మీరు అన్నట్టుగా. ఖచ్చితంగా కదా. ఇది నత్త పడిందని చెప్పి సాక్షాత్తు చూయించారు. మీరు ఎందుకు కేసు పెట్టారు? అంటే నత్త పడలేదనే మీరు పెట్టారా? నత్త పడిందనా? ఇతను బయటకు వచ్చి చెప్పాడనా? ఏదో ఒకటి ఎంక్వైరీ అనేటువంటి చేయాలి కదా. ఇమ్మీడియట్ ఎఫ్ఐఆర్ పెట్టారు కదా. సేమ్ నెయ్యి తిరుమల లడ్డూలో అయోధ్యకు పంపారు అనేటువంటిది అన్నారు. ఈ రోజు మళ్ళీ కాదు వెజిటబుల్ ఫ్యాటీ అన్నారు. సో ఇదంతా కూడా డిబేటబుల్ సార్. మీరు అన్నట్టు సాక్షాత్తు దుర్గమ్మ గుడిలో ఏదైతే ఆయన సనాతని ఫస్ట్ ఎర్రగది డ్రెస్ వేసుకొని తిరుమలలో ఏదో అన్యాయం జరిగిందని కింది నుంచి మెట్లు పైకి కడుక్కుంటూ వెళ్ళాడు కదా. ఇదే దుర్గగుడిలోనే కింది నుంచి పైకి కడుక్కుంటూ వెళ్ళాడు, పైనుంచి కిందికి కాదు, కింది నుంచి పైకి మెట్లు కడుగుతూ వెళ్ళాడు కదా. అదే విజువల్స్ కూడా చూపిస్తారు చక్కగా టైమ్లీ. మరి ఈ వ్యక్తి అంత పరమ పవిత్రంగా ఏదో జరిగింది ఎక్కడో అని చెప్పి మీరు క్రియేట్ చేసినటువంటి న్యూస్ ఫ్యాక్టరీ నుంచి చేసిన వార్తకి ఇలా రియాక్ట్ అయ్యారే. సాక్షాత్తు అమ్మవారి దాంట్లో 3.5 గంటల పాటు పవర్ అనేటువంటిది లేకుండా చేస్తే ఎందుకు కనీసం అంటే కనుక మీరు ఎందుకు దాన్ని దర్శించలేదు? ఎందుకు పెట్లు అడగలేదు? ఎందుకు అక్కడ అడగలేదు? ఎందుకు ఆ సీఎండీ అధికారిని ఎందుకు సస్పెండ్ చేయలేదు? అంటే తెలిసే చేశారు కదా. సేమ్ మరి ఇదే గీతంస్ మీరు చక్కగా చెప్పారు ఎగ్జాంపుల్. గీతంస్ లో 100 కోట్లు పైన ఉన్నటువంటి దాన్ని మీరు బిల్లులు కట్టకపోతే
కనీసం అక్కడ చూడడానికి కూడా వెళ్ళలేదే. ఒక మరి స్విచ్ ఆన్ అధికారులని నొక్కలేకపోయారు, ఆఫ్ ఎందుకు చేయలేకపోయారు, ఒక చర్యలు లైట్ ఆఫ్ తీసుకోలేదు? చేయలేకపోయారు గీతం యూనివర్సిటీలో. అదే ఒక లైట్ ఆఫ్ చేయలేరు కదా, సాక్షాత్తు అమ్మవారిని హైదరాబాద్ లో అమ్మవారిని రైట్. ఇది ఎక్కడైనా వేరే కూడా వేరే అధికారులే రాష్ట్రాలు కదా, కావచ్చు. ఈ జనం పవర్ అర్థం చేయాలి. చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గీతం యూనివర్సిటీకి విద్యుత్ అధికారులు విద్యుత్ లేని పరిస్థితి ఉంటే ఏపీలో దుర్గ గుడికి కూడా తీసేస్తారు. అక్కడ మనం సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని గొప్పగా పాటిస్తున్నట్టు లెక్క. ఎస్ ప్లీజ్, సమయం తక్కువ ఎక్కడ ఉంది. సార్ ఈయన సురేష్ కూడా గారు. ఎక్కడున్నారు సార్? ఈయన డిప్యూటీ సీఎం గారు ఎక్కడున్నారు సార్? ఆయన కూడా వీళ్ళంటే విదేశాలకు వెళ్ళారు పాపం. ఇక్కడేమో కూటమి జనసేన నాయకులు వాళ్ళు ఇల్లు కనీసం అంటే వస్తారు కదా, లేదా అధికారులు కానీ ఒక ముఖ్యమంత్రి లేకపోతే డిప్యూటీ సీఎం మంత్రి లేదా సకల శాఖ మంత్రి ఉంటారని బొకేలను తీసుకొని వస్తారు. సంప్రదాయం Right. ప్రతి సంవత్సరము Yes. ఎక్కడైనా చూడండి, తెలంగాణ కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, జనవరి 1 వచ్చిందంటే అధికారులందరూ కూడా వెళ్ళి లేదా ముఖ్యమైన నాయకులు మంత్రులు వెళ్ళేసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం. కానీ ఈ రాజధానిలో ఎవరు లేరు సార్. ఎవరు ఇది లేరు, రాజధానిని మనమే పిలుచుకుంటారు, ఎవరు లేరు. ఖాళీ రాజధాని రాజధాని ప్రాంతంలో ఖాళీ. రైట్. ఎస్ సురేష్ గారు ప్లీజ్, సమయం తక్కువ ఉంది, ఒక 1 minute మాట్లాడండి తర్వాత. మీరు యాక్చువల్ గా కొన్ని ఘటనలే చెప్పారు సార్. ఆ, సత్యసాయి పుట్టపర్తి జిల్లాలో సాక్షాత్తు గంగమ్మ దేవస్థానంలో వెండి వస్తువులను ఈవోని ఎత్తుకొని వెళ్ళిపోతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. అవును. అదేవిధంగా సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో హుండీ చోరీ అయింది. అవును. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో హుండీ చోరీ అయింది. నిన్నటికి నిన్న తిరుమలలో ఒక విశ్రాంతి భవనాల్లో గుడ్లు తీసుకొచ్చి భక్తులు గుడ్లు తిన్నారని చెప్పి ఒక వార్త. అదేవిధంగా సిబ్బంది నాన్ వెజ్ మాంసాహారాన్ని తింటూ పట్టుబడ్డారు. ఎస్. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు దీనికి పాప పరిహారం చేయట్లేదు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఏదైనా ఆదేశం వస్తే అప్పుడు వారు పాప పరిహార దీక్షలు చేస్తారు, మెట్లు గడుగుతారు, లేదంటే సనాతన అవతారం కూడా ఎదుగుతారు. ఇప్పుడు ఇవన్నీ కూడా హిందూ ధర్మంలో అపచారాలు కాదా? రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అపచారాలు కాదా? ఇవన్నిటి మీద ఎందుకు ప్రశ్నించడం లేదు సనాతనవాది అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు? అంటే మీరు దీంట్లో ఉన్నటువంటి లోగుట్టును అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఏది చెబితే అది పవన్ కళ్యాణ్ గారు పాటిస్తారు. ఆదేశం చంద్రబాబు నాయుడు గారిది, పాటింపు పవన్ కళ్యాణ్ గారిది. ఇదే తప్ప ఇంకోటి లేదని మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. ఇంద్రనీల్ గారు కన్క్లూడ్. సార్, పవన్ కళ్యాణ్ గారిది ఈ రోజు కూడా ఒక కొత్త సినిమా గురించి పోస్టర్ అయితే ఒకటి రిలీజ్ అయింది. అవును, చూశాను. పోస్టర్ అయితే రిలీజ్ అయింది. సో సంక్రాంతికి ఏ సినిమాలు రిలీజ్ చేసుకోవాలి, మన ఫ్యామిలీ నుంచి ఏ సినిమాలు రిలీజ్ చేసుకోవాలి, ఇదంతా కట్ అండ్ యాక్షన్ ప్రొసీజర్ లో ఎవరన్నా స్క్రిప్ట్ ఇచ్చి కట్ అని చెప్తే గానీ మన యాక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ సనాతన ధర్మం గురించి చెప్పాలి అంటే ఇప్పుడు జరుగుతున్న అపచారాలు వైష్ణవ దేవాలయాల్లో కానివ్వండి, శివాలయాల్లో కానివ్వండి, జరుగుతున్న అపచారాలు చెప్పాలి అంటే 1 గంట సమయం కేటాయించాల్సిన పరిస్థితి ఉంది సార్. ఇన్ని జరుగుతున్నా కూడా ఇది కేవలం రాజకీయ కోణంలో వాడుకుంటున్నప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే సార్, అసలు హిందూ సంఘాలు ఏం చేస్తున్నాయి? సరే, వాళ్ళంటే రాజకీయంగా వాడుకోవాలి, ఎక్సలెంట్ క్వశ్చన్. వాళ్ళంటే రాజకీయంగా వాడుకోవాలి అంటే కూటమికి వ్యతిరేకంగా ఉన్న సందర్భాన్ని మాత్రమే సనాతనగా బయటికి రావాలి అని వాళ్ళకంటే ఒక యాక్షన్ ప్లాన్ ఉంది అనుకుందాం. హిందూ సంఘాలకు ఏమైంది? ఈ రోజున అసలు ఆంధ్రప్రదేశ్లో హిందూ సంఘాలు హిందువుల తరపున మాట్లాడే ధైర్యం కూడా లేని స్థాయిలో ఉండారా? అంటే హిందూ సంఘాలను కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది భయపెడుతుందా? అంటే హిందువుల తరపున, హిందూ ధర్మాల తరపున హిందూ సంఘాలు ముందుకొచ్చి మాట్లాడలేకపోతుంటే ఇంకా హిందూ ధర్మాన్ని కాపాడేది ఎవరు వీళ్ళ పాలనలో? సో ఇది ముందుగా హిందూ సంఘాలు రియలైజ్ అవ్వాలి అనేది నా క్వశ్చన్ సార్. ఇంకొకటి కంక్లూజన్ సార్, మొంతా తుఫాను వచ్చిన టైంలో లోకేష్ గారు అమెరికాలో పెట్టుబడులు ఆకర్షించడానికి వెళ్ళామని చెప్పారు. అక్కడ నుంచి ఆర్టీజీఎస్తో రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నాము, విపరీతం కష్టపడుతున్నా అన్నారు. కట్ చేస్తే 31వ తారీఖు మొంతా తుఫాను తీరం దాటింది, మొత్తం దాటి వెళ్ళిపోయింది. వచ్చారు కదా 2 రోజుల ముందు, వచ్చారు, ఆ టైంకి వచ్చారు. వచ్చి 2వ తారీఖున మహిళల వరల్డ్ కప్ ఫైనల్ చూశారు. ఈ రోజుకి రైతులకు నష్టపరిహారం కానివ్వండి, మొంతా తుఫాను బాధితులకి ఏ నష్టపరిహారం అందలేదు. వాళ్ళు పబ్లిసిటీకి ఇచ్చే ప్రయారిటీ మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ విషయం చెప్తున్నాను. అంటే మొంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందడం కంటే కూడా మన లోకేష్ గారు వరల్డ్ కప్, విమెన్ వరల్డ్ కప్ దగ్గరుండి గెలిపించారు, ఇది ఇంపార్టెంట్ కదా. ఇంకొకటి, ఆయన లేకపోతే ఓడిపోయే వాళ్ళం కదా. అది కూడా ప్రచారం చేశారు వాళ్ళు, మహిళల క్రికెటర్ వీళ్ళ స్ఫూర్తి. కప్ ఇంపార్టెంట్ కదా మనకి. ఇంకోటి చూడండి, టెక్నాలజీ కనిపెట్టిందే నేను అని చెప్పుకునే చంద్రబాబు గారు ఈ రోజున చిన్న వ్యాపారి కూడా టెక్నాలజీని వాడుకొని జూమ్ మీటింగ్లు వీటిలో ఇన్వెస్టర్స్తో మాట్లాడుకొని మినిమం ఇంట్రెస్ట్ ఉంటే కలవటానికి మీటింగ్ అరేంజ్ చేసుకుంటున్నారు.
అమెరికా వెళ్తారు, దుబాయ్ వెళ్తారు, యుఏ వెళ్తారు. వీళ్ళు చక్కెరలు కొడతానికి వెళ్తున్నారా లేదు షికారులకు వెళ్తున్నారా, వెళ్ళి ఏం సాధించారు? ఈ టెక్నాలజీ వాడి ముందే ఎంక్వైరీ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్నవాడని వెళ్ళి కలవచ్చు కదా. రైట్ ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ సార్ ఇంద్రనీల్ గారు చర్చలో పాల్గొన్నందుకు. శివశంకర్ గారు, సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.